ఈ నెల 22 నుంచి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. 22న సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తయింది. 23న బడ్జెట్పై చర్చ, 25న ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపేలా షెడ్యూల్ను ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ తీరుపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. బడ్జెట్లో పొందుపరచాల్సిన అంశాలతో పాటు ప్రభుత్వ పథకాలు, ఖర్చులపై కూడా చర్చించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని కేసీఆర్ సూచనలిచ్చారు. పేదల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించేలా కూర్పు ఉండాలని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి అమల్లో ఉన్న పథకాల కొనసాగింపునకు అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్లో ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింహరావు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటనున్నట్లు సమాచారం. దేశంలో ఆదాయ వృద్ధిలో తెలంగాణ నెంబర్ 1 అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్లే బడ్జెట్ కూడా 20% వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల కారణంగా తెలంగాణలోనూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీఎం ఎప్పుడూ నిర్ణయించారు. బడ్జెట్ కసరత్ అంతా తానే చేశారు. ఆర్థిక శాఖను ఎవరికీ కేటాయించకపోవడంతో కేసీఆరే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతేడాది బడ్జెట్ కంటే సుమారు 20% వృద్ధితో 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ లెక్కల ప్రకారం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఇది తాత్కాలిక బడ్జెట్ అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించనున్నారు. పెన్షన్లు పెంచుతామని, 55 ఏళ్లు నిండిన వారికి కొత్తగా పెన్షన్లు ఇస్తామని ప్రకటించారు. లక్షలోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. రైతు బంధు పథకంలో భాగంగా ఎకరాకు ఏడాదికి 8,000 నుండి 10,000 రూపాయలు పెంచుతామని సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీలన్నింటికీ అవసరమయ్యే నిధులను బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది. ఆర్థిక శాఖ ఎన్నికల హామీలకు అవసరమైన నిధుల లెక్క తేల్చింది. ఆసరా పెన్షన్ పథకానికి ఇప్పటి వరకు ఏడాదికి 6,600 కోట్లు ఖర్చవుతోంది. అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో పెన్షన్లు రెట్టింపు చేయడం వల్ల వచ్చే ఏడాది నుండి 13,200 కోట్లవుతుంది. అయితే పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుండి 57 ఏళ్లకు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. 57 ఏళ్లు నిండిన వారి సంఖ్యను గుర్తించి ఈ ఏప్రిల్ నుండి పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. ఓటర్ జాబితా ఆధారంగా 57 ఏళ్లు నిండిన వారి సంఖ్యను లెక్కిస్తున్నారు. అధికారుల ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 10 నుంచి 13 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆసరా పెన్షన్లలో 57 ఏళ్లు నిండిన వారిని కూడా కలిపి నిధులు కేటాయిస్తున్నారు. అన్ని కలిపితే ఆసరా పెన్షన్లకు ఏడాదికి 15,000 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఆర్థిక శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం రైతు బంధు పథకానికి 15,000 కోట్ల అవసరమని తేలింది. లక్షలోపు రుణాల మాఫీకి 24 కోట్ల అవసరమని గుర్తించారు. అయితే రుణమాఫీకి అవసరమైన నిధులను గతంలోలాగా 4 దఫాలుగా చెల్లించేలా ఆర్థిక శాఖ అధికారులు ప్రణాళిక చేస్తున్నారని తెలిసింది. నిరుద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ప్రభుత్వం వద్ద లేదు. అయితే బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే నిరుద్యోగుల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకే ఈ పథకానికి కొంత మొత్తం కేటాయించాలి. ఇవి కాక సాగునీటి పారుదల రంగానికి 25,000 కోట్లు కేటాయించనున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర కేటాయింపులను కూడా పెంచాలి. వీటన్నిటిని సమన్వయం చేసుకోవడం ఆర్థిక శాఖ అధికారులకు కత్తి మీద సాములానే మారింది. అయితే కేసీఆర్ సూచనల మేరకు కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రజారంజకంగా బడ్జెట్ ఉండబోతున్నట్లు సమాచారం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.